ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి, బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఓ సన్నాసోడా, సోయలేనుడా, సవడా, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా చెప్పులు తీసుకుని అంటారు వాడిని ఒక్కరు కూడా మీరు ఎవరు పెట్టారు? ఏ లెక్క ప్రకారం నుంచి ఈ రోజు గులగొట్టేస్తా అని నీ అయ్యా జాగిరా, నీ అమ్మ జాగిరా ఈడ గులగొట్టడానికి. దింపుడు లంచ కొడుకు రాకుండా చెప్పు తీసుకుని కొడుతురు. నాన్న బద్దలు వచ్చారు లంచ కొడుకులు. అంతే చేస్తాడు, పురుగులు పడి చేస్తాడు ఆ లంచ కొడుకు. వాని పథకాలు అనుబంధాల వాడయ్యా, అని బోకిల వాడయ్యా, వాని దింపులు గాల గాను దిన్న పోతులాగా బలిసి పంది కూర్చున్నాడు, కూర్చొని ఏసులో కూర్చొని చూస్తుంది లంచ కొడుకు మమ్మల్ని. కన్న బాధలు పడి ఇల్లు కనుక్కున్నామన్నా, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు అన్ని చేయించుకున్నావరా లంచ కొడుకు. మరి అలా తెలియదురా నీకు? రేవంత్ రెడ్డి చూసుకుంటున్నా మా అమ్మ ఏమైనా మా అమ్మని తీసుకోవచ్చు లంచ. మాకు ఈ కర్మేంది సాగుదాలకు మాకు ఇండ్లు లేకుండా చేస్తాడా? ఈ లంచగొడకని గెలిపించుకున్నందుకు వాని అమ్మని వండబెట్టి కట్టలే, అని పెళ్ళాన్ని వండబెట్టి కట్టలే, అని బిడ్డని వండబెట్టి కట్టలే. మేము అరే నువ్వు ఉంటావారా? నువ్వు ఉంటావా? నీ పెళ్ళాం ఉంటుందారా డబల్ బెడ్రూమ్ లా? నీ బిడ్డ ఉంటుందారా డబల్ బెడ్రూమ్ లా? నువ్వు ఉండరా? నువ్వు సంసారం చేయి. నువ్వు 3 రోజులు నువ్వు నీ పెళ్ళంతో సంసారం చేయి. సంసారం చేసిన తర్వాత మేము పోతాం.